సాహిత్యంలో వేమన శతకాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. విశ్వేదాభిరామ వినురవేమ అనే మాట వినని వారంటూ ఎవ్వరూ ఉండరు. మనకి తెలిసినంత వరకు వేమన జీవితం గురించి సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ నిజ జీవితంలో వేమన ఎలా ఉండేవారు? ఆయన యోగి వేమనగా మారడానికి గల కారణాలేంటో చాలా మందికి తెలియదు. వేమన తన గురువు విశ్వకర్మ యోగి దగ్గర విద్యను అభ్యసించాడు. వేమన పద్యాలన్నీ లోకనీతులు. వీటిలో సామాజిక చైతన్యానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. సమాజంలో ఉన్న సమస్యలన్నింటినీ భిన్న కోణాల్లో చూసి దానినే వేమన తన పద్యాల్లో ప్రదర్శించాడు. ఈ పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని మంచి ఉదాహరణలతో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాడు వేమన. వేమన చెప్పే పద్యాల్లో మొదటి 2 పాదాల్లో ఎంతో నీతిని తెలియజేసి 3వ పాదంలో దానికి తగ్గ పోలికని చెప్తాడు. ఇక 4వ పాదంలో విశ్వేదాభిరామ వినురవేమ అనేది కామన్ గా ఉంటుంది. ఈ విశ్వేదాభిరామ వినురవేమ అనే పదానికి 2 అర్థాలున్నాయి. వేమన ఈ పద్యాలని పాడుతూ యోగి వేమనగా మారి దిగంబరంగా దుస్తులు త్యజించి ఒక చెట్టు కింద కూర్చునుండేవాడని చెప్తూ ఉంటారు. ఇకపోతే వేమన బట్టలు ధరించకపోవటం వెనుక ఒక కారణముంది. దాన్నాయన పద్య రూపంలో ఇలా చెప్పాడు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చేటప్పుడు బట్ట కట్టలేదు, చివరికి కాటికి పోయేటప్పుడు బట్ట కట్టలేదు, మరి మధ్యలో ఈ బట్టలెందుకు అని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే వేమన నిజంగా బట్టలు ధరించలేదేమో అనే సందేహం కలుగుతుంది. కానీ వేమన పద్యాలపై స్టడీ చేసిన ఆంగ్లేయుడైన సిపి బ్రౌన్ వేమన ఓ దిగంబరుడనెక్కడా పేర్కొనలేదు. అంతేకాదు, వేమన అసలు బట్టలు ధరించడు అనే విషయంపై ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు.